కీసర మండలం నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇల్లు నిర్మించి ఇవ్వడం ప్రజల అదృష్టమని, గాంధీ జయంతి రోజున ఇల్లు ప్రారంభించుకోవడం సంతోషకరమని మంత్రి తెలిపారు. ఇక పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు మల్లారెడ్డి. 28 రాష్ట్రాల్లో 28 ముఖ్యమంత్రులతో సాధ్యం కానిది తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమైందని తెలిపారు. పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందంటూ కితాబునిచ్చారు. ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో కష్టం ఉండే, మీ అదృష్టం, మీరంతా కూడా ఇవాళ అదృష్టవంతులు. పక్కకు పెద్ద ఇన్ఫోసిస్, దాని పక్కకు ఇంత పెద్ద కాంప్లెక్స్, పెద్దలు డబ్బులున్నోళ్ళే ఇంత పెద్ద కాంప్లెక్స్ లా లిఫ్టులు పెట్టుకొని ఇన్ని ఫ్లోర్లలో ఉంటారని మీరు అనుకున్నారు. మీరు ఎప్పుడు మీ జీవితంలో అనుకోలే మేము ఇంత పెద్ద మల్టీ స్టోరీ పేదల ఇల్లు మన సీఎం కేసీఆర్ గారు కట్టిస్తారు, మాకు అలాట్మెంట్ అవుతుందని మీరు కళలో కూడా అనుకోలే. ఇవాళ మీరు కళలో కూడా అనుకోండి, ఇవాళ నిజమైంది. మన సీఎం కేసీఆర్ గారు మీకు నిజం చేసింది. డబల్ బెడ్రూమ్ ఎన్నో ఏళ్ళ సంది ఎదురు చూస్తున్నారు. మీకు ఇవాళ ఈ డబల్ బెడ్రూమ్ కట్టాలంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 మంది సీఎంలు ఉన్నారు. ఎవ్వరికి కూడా ఆలోచన రాలేదు. ఆలోచన వచ్చినా ఈ మాదిరిగా కట్టలేరు వాళ్ళు. ఈ మాదిరిగా డబల్ బెడ్రూమ్ ఎవరు కూడా పేద ప్రజల కోసం దేశంలో ఏ సీఎం కూడా కట్టలేడు. 75 సంవత్సరాలు